గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు క్యూసీసీ కాయిన్ సంపాదించుకున్న వాళ్ళు అంటే ఎక్స్చేంజ్లోకి మీ ఫైనల్ కాయిన్ స్వాప్ చేసి పంపించుకున్న వాళ్ళకి క్యూసీసీ కాయిన్ వచ్చింది. దాంతోపాటు డీ కాయిన్ వచ్చింది. కంపెనీ గిఫ్ట్ ఇచ్చింది. అది మీరు స్వాప్ చేసుకుని కాదు. వాళ్ళందరూ వీళ్ళు కాకుండా క్యూసీసీ కాయిన్ అనంతరం ఓన్లీ డీ కాయినే పంపించుకున్నారు. వీళ్ళు కూడా కాకుండా ఇప్పుడు ఈ నెల 30 వరకు మైనింగ్ కాయిన్స్ పంపించుకుంటున్న వాళ్ళతో కలిపి మొత్తం ఎంతమంది అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో ఆ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కేజీ నెంబర్లు ఉన్నాయి కదా, అదే మెయిన్ అకౌంట్స్. ఆ అకౌంట్స్ అన్నింటికి కూడా ఒక్కొక్కరికి 500 రూపాయల విలువైన ఈవీ పర్చేజ్ పాయింట్స్ ఇవ్వడం ఒక్కొక్కరికి 500 రూపాయల విలువైన ఈవీ పర్చేజ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈవీ పర్చేజ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ని ఇప్పుడు బండి కొనుక్కున్నప్పుడు ఆ పాయింట్స్ని మీరు 5,000 రూపాయలు ఈ పాయింట్స్ మనం వాడమన్నాం కదా, పెట్టుకోవచ్చు అన్నాం కదా, వాళ్ళు ఈ కాయిన్స్ని ఆ పాయింట్స్ని 5,000 రూపాయలు వాడుకోవచ్చు. మీ దగ్గర 500 ఉంటాయి, కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి మీరు కొనుక్కోవచ్చు. అవి మనం కాయిన్కి 5,000 కాదు, దాన్ని ఇంకా పెంచుతున్నాను, దాన్ని వాడుకోవచ్చు. సో మీ వాళ్ళ ఎవరి దగ్గరైనా పాయింట్స్ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అవి తీసుకోండి. మిగిలిన అనేక విషయాలు నేను 10వ తరగతి జూమ్లో చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు క్యూసీసీ కాయిన్ కానీ డీ కాయిన్ కానీ సంపాదించుకోలేని అంటే దొరకని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెర్జ్ చేసుకున్నారనుకోండి. ఇప్పుడు మీ మెర్జ్లో ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని 500 మీ మెయిన్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. 10 చేస్తే 5,000 రూపాయలు అంటే ఒక్కొక్కరికి 500 కాబట్టి, 20 చేస్తే 10,000 రూపాయలు, 100 చేస్తే 50,000 రూపాయలు, 200 చేస్తే 1,00,000 రూపాయలు, అలా అనమాట. కొంతమంది కారుకనో దీనికనో తీసుకొని వాళ్ళ దగ్గర ఇప్పుడు అకౌంట్స్ ఉండిపోయాయి అనుకోండి. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఒక 600 అకౌంట్స్ ఉండిపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా స్వాప్ చేసుకొని పంపించేస్తున్నారు. అయితే ఈ 600 అకౌంట్స్లోనూ అకౌంట్కి 500 చొప్పున 3,00,000 రూపాయల ఈవీ పర్చేస్ పాయింట్స్ ఉంటాయి. దాన్ని ఎవరికైనా అమ్మేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు వాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది క్యాషే కాబట్టి మీరు కొనుక్కునే ప్రొడక్ట్లో పెట్టేసి మీరు వాటిని ఆ క్యాష్ని మీరు క్యాష్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలని అంటే మీరు తక్కువకి ఇచ్చికండి. దానికి ఒక ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం మీరు అమ్ముకోవచ్చు. నేను 10వ తరగతి జూమ్లో మళ్ళీ వివరంగా చెప్తాను. అయితే వీటికి చాలా విలువ ఉంది, చాలా ఉపయోగం ఉంది, వీటి అవసరం చాలా ఉంది. అందువల్ల అనవసరంగా మన వాళ్ళు ఎవరైనా సరే అది 100, 50 ఇస్తాను మీకు ఇచ్చేయండి, 200 ఇస్తాను ఇచ్చేయండి అంటే ఇవ్వద్దు. మీకు 500 రూపాయలు కంప్లీట్గా ఎవరు ఇస్తారో వాళ్ళకి ఇవ్వచ్చు. జస్ట్ వెయిట్ ఫర్ ఈ నెల 10వ తారీఖు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఈ పాయింట్స్ ఉన్నాయా? ఓకే, ఉన్నాయన్నీ వాడుకోవచ్చు. కాబట్టి వెయిట్ చేయండి. ఎవరైతే నా ఉండిపోయి ఏం చేయడం, నేను ఇలా అప్పుడు ఒకసారి నేను పెట్టేసుకున్నాను, ఆ అకౌంట్స్ అన్ని అలాగే ఉండిపోయి నా క్యాష్ అలాగ వస్తుంది అని అనేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ మొత్తం అన్ని మీకు క్యాష్ అవుతుంది. దానికి అనేక మార్గాలు ఉన్నాయి, రేపు 10వ తారీఖున చెప్తాను. మిగిలినవి చక్కగా మీకు 500 వచ్చేస్తుంది. మీ కాయిన్స్ స్వాప్ చేసుకొని పంపించండి. మైనింగ్ కాయిన్స్ అయితే మైనింగ్ కాయిన్స్ కూడా మీరు అమ్ముకోవచ్చు. స్వాప్డ్ కాయిన్స్, పర్చేజ్ కాయిన్స్ అయితే వాటిని అమ్ముకోవచ్చు. చాలా హ్యాపీగా మీకు క్యాష్ అవుతుంది. మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు పెట్టిన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరికీ అప్పుడు 500 రూపాయలు పెట్టి మీరు కాయిన్స్ కొనుక్కున్నారో లేదా అకౌంట్ కొనుక్కున్నారు కదా, ఆ డబ్బులు కూడా మీకు వచ్చేస్తాయి. కాబట్టి హ్యాపీగా కంగారు పడకుండా ఉండండి. రేపు 10వ తారీఖున నేను చెప్పినప్పుడు ఇంకా మీకు అది ఇంకా హ్యాపీ అవుతారు. థ్యాంక్ యూ. గతంలో ఎవరైతే హార్డ్ వర్క్ చేసి మన మాల్దీవ్స్లో కారుకి అవకాశం విన్ అయ్యారో వాళ్ళలో కమ్యూనిటీ కొరకు కష్టపడి పనిచేస్తున్న వారిని గుర్తించి నేను మీకు కార్స్ ఇస్తాను, దాని ద్వారా మన కమ్యూనిటీకి కంపెనీ తాలూకు విషయాలన్నీ తెలియజేసి వాళ్ళని డబ్బులు సంపాదించుకునే అవకాశం, లేదా క్యాష్ చేసుకునే అవకాశం, లేదా భవిష్యత్తుని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించిన వాళ్ళకి నేను కారు ఇస్తాను అని చెప్పాను. వాళ్ళకి నేను కారు ఇస్తున్నాను. మళ్ళీ ఈ నెల కొంతమందికి ఇస్తాను. ఎవరు వర్క్ చేస్తున్నారో నాకు తెలుసు. ఇక మీదటైనా వర్క్ చేయడానికి ముందుకు రండి, వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే మాల్దీవ్స్లో విన్ అయిన వాళ్ళకి ఇస్తానని చెప్పాను. కమ్యూనిటీ కొరకు పనిచేయడం కొరకు మాత్రమే ఇస్తాను తప్ప ఊరికనే అది ఇచ్చేది కాదు.
అలాగే ఫ్రీగానే అది పనిచేస్తున్న వాళ్ళకి ఇస్తాను చెప్పాను, దట్ ఇస్ రైట్. ఇక కారు తీసుకొని కూడా కమ్యూనిటీకి ఏ సర్వీస్ ఇవ్వకుండా వేరే కంపెనీలు పనిచేయడం, తప్పుడు విధానంలో మన కంపెనీని దూషించడం లాంటి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా క్యూసీసీ మైనింగ్ కాయిన్స్ 16, పర్చేజ్ డీ కాయిన్స్ 16 నేను కట్ చేసేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, పని చేయని వాళ్ళు, తప్పుగా మాట్లాడిన వాళ్ళు, కంపెనీకి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కారు తీసుకొని, మొన్న ఇచ్చిన కారు చెప్తున్నాను, వాళ్ళ తాలూకా కారు వాళ్ళ పేరుని ఇచ్చాను కాబట్టి వెనక్కి తీసుకోలేను. కానీ అది చేయడం వల్ల మీకు క్యూసీసీ కాయిన్స్, అందులో మళ్ళీ మీరు రీసీట్ని మార్చుకొని డీ కాయిన్స్, పర్చేజ్ కాయిన్స్ కూడా సంపాదించారు. మైనింగ్ కాయిన్స్ కావచ్చు, పర్చేజ్ కావచ్చు, అవి మొత్తం జీరో అవుతాయి. అవి తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ మనం పెట్టిన జస్ట్ 4,40,000 క్యూసీసీ కొనుక్కుంటే 40 నేను ఫ్రీగా ఇచ్చాను. 10%, 5% ఫ్రీగా ఇచ్చాను. అంటే 4 లక్షలు. మరి 6 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలు కారు ఇచ్చాను. ఇప్పుడు కూడా అలాగే ఇస్తాను. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కారు లాగే ఇస్తాను. 6.5 అనుకోండి ఇస్తాను. అలా ఇచ్చినప్పుడు పని చేయకపోతే డెఫినెట్‌గా వాళ్ళ తాలూకా దానికోసం మీరు ఏం చేశారో అవి వెనక్కిపోతాయి. మీ ఐఎస్‌డిటి మీ దగ్గరే ఉంటుంది. ఆ ఐఎస్‌డిటి విలువెంతో తెలుసుకోవాలంటే రేపు 10వ తారీఖు వరకు వెయిట్ చేయండి. 10వ తారీఖు జూమ్‌లో నేను తెలియజేస్తాను. ఐఎస్‌డిటి అంటే ఎంత విలువైందో మీకు తెలుస్తుంది. కష్టపడి పనిచేయండి. మంచి భవిష్యత్తుని మనం నిర్మించుకుందాం.